పెద్దగా ఒత్తిడి తీసుకురాకపోవడం ఇవన్నీ చూస్తా ఉంటే అంటే జనసేన అక్కడ అంటే కూటమిలో ఉంది కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ అని అనలేం కానీ జనసేన పాత్రను ఎలా చూడాలి? చూడాలి అంటే పవన్ కళ్యాణ్ విషయంలో సొంత కార్యకర్తల్లో కూడా క్రమంగా పెరుగుతున్న ఫీలింగ్, తెలుగుదేశం డామినేట్ చేస్తుంటే మనల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు ఫీలింగ్ పెరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే కట్టర్ కార్యకర్తలకు అందరికీ పదవులు ఇప్పిస్తున్నాం కదా, ముందు అందరు కార్యకర్తలు బలోపేతం అయిపోతే సరిపోతుందని ఆలోచిస్తున్నారు. కాకపోతే జనంలో ఇదివరకటి ఉన్నటువంటి మూమెంట్ ఉందంటే అపోజిషన్లో ఉన్న మూమెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు రాదు. ఇదివరకు ప్రధాన్ని తిట్టచ్చు, మనం తిట్టినప్పుడు సరదాగా ఉంటది, మనవాడు హీరోలాగా కనిపిస్తాడు. సమర్థించుకోవడం ఏం చూపెడతారు ఇప్పుడు? ఈ సమర్థనలు క్రమంగా బలహీనపడతాయి. ఇప్పుడు ఇదివరకు వాలంటీర్లందరికీ మీకెందుకు నేనున్నాను, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఆ వాలంటీరు ఉద్యోగం పోయినా సరే మీ కర్మ, మీ అదేది జగనే సరిగ్గా చేయలేదంటే వాళ్ళందరూ పర్లేదండి. అలా వాస్తవంగా చెప్పాలంటే వాలంటీర్లో 100కి 70-80% మంది పవన్ అభిమానులే, యంగ్స్టర్స్ కదా వాళ్ళు. పవన్ అభిమానులే దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు అక్కడ. వాళ్ళు ఇప్పుడు సంబరపడతారా పవన్ కళ్యాణ్ వల్ల మా ఉద్యోగాలు పోయినాయి అని? మద్యం దుకాణాలు పనిచేసే వాళ్ళు కూడా యంగ్స్టర్సే, రేషన్కి సంబంధించినటువంటి వాహనాలు నడిపిన వాళ్ళు కూడా యంగ్స్టర్సే ఎక్కువ మంది. వాళ్ళ అదిలో బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నటువంటి బ్యాచ్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అనేక మంది చేతన ఇప్పుడు ఇదివరకు పవన్ లో హీరోయిజం ఇప్పుడు కనిపించకపోతే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ నోటి దగ్గరే ముద్దలా